వచ్చింది. ఇట్లా లక్కీ లాటరీలో విన్ అయ్యారు, 16 లక్షల అమౌంట్ వస్తుంది, లేదంటే కారు కావాలంటే కారు వస్తుంది. నేను నిజమే అనుకున్నా, నాకు తెలియదు అప్పటి వరకు. అమౌంటే కావాలి, కారు వద్దు అంటే మీరు మాకు 3 lakhs ముందు మాకు అమౌంట్ డిపాజిట్ చేయండి, అప్పుడు మీకు అకౌంట్లో షో చేస్తా అంటే నేను 3.5 lakhs నేను అమౌంట్ వాళ్ళకి డిపాజిట్ చేసిన, వాళ్ళు ఇచ్చిన అకౌంట్కి గూగుల్ పే చేయమంటే చేసిన. తర్వాత నేను చేసిన దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ కలవట్లేదు ఆ రోజు నుంచి. వెంటనే మళ్ళీ ఇక్కడ ఎల్బీ నగర్ కేసు పెట్టిన తర్వాత 6 monthsలో సార్ వాళ్ళు లక్ష్మణ్ రెడ్డి సార్ వాళ్ళు పట్టించారు. డబ్బులు వచ్చినాయా? 6 months తర్వాత వచ్చినాయి. ఎంత వచ్చినాయి? నా అమౌంట్ నేను మొత్తం వచ్చేసి. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే డబ్బులు పోయినప్పుడు ఎమ్మటే కంప్లైంట్ ఇవ్వాలి. ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1930. మీరు ఎమ్మటే పోయినప్పుడు 1930 కాల్ చేస్తే ఆ డబ్బుల్ని పుటాన్ హోల్డ్లో వాటిని హోల్డ్లో పెడతాం. హోల్డ్లో పెడతారు దాన్ని, ఆ అమౌంట్ని హోల్డ్లో పెడతారు. అంటే అప్పుడు మీరు ఎమ్మటే 1930 కాల్ చేయడం కానీ, లేకపోతే మెయిల్ కూడా ఉంటుంది, ఆ మెయిల్ అడ్రస్కు మెయిల్ చేయడం కానీ చేసినట్టయితే తప్పకుండా మీ డబ్బులు పోయిన అనుకున్నవి కూడా తిరిగి వస్తాయి. ఇప్పుడు మన రాచకొండ కమిషనరేట్లో మన సార్ వచ్చినాక, సిపి సార్ సుధీర్ బాబు గారు వచ్చినాక దీనికి చాలా స్టాఫ్నిచ్చి పటిష్టంగా అమలు చేస్తూ ఇలాంటి కేసులల్లో ఎమ్మటే జనానికి డబ్బులు వచ్చే విధంగా ఎట్లా చేయొచ్చు అని చెప్పి అది దాని మీద చర్చించి ఇప్పుడు డబ్బులు కూడా చాలా వరకు బ్యాంకుల నుంచి డబ్బులు నిందితుల కానుంచి వచ్చే విధంగా చేస్తున్నారు. సుమారుగా 25 కోట్ల రూపాయలు ఇప్పుడు వాపసు చేయడం జరిగింది. అంటే జనానికి 25 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఒక రాచకొండ కమిషనరేట్లే అంటే నీకు తెలంగాణలో దాదాపు 700 కోట్ల రూపాయలు పోయినాయి. 700 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి. రానిదే ఈ నేరాలన్నిటికన్నా పెద్ద ఆర్థిక నేరం అయ్యే అవకాశం ఉంది. అంటే రేపు దేశ భద్రతకు కూడా ప్రమాదకరం.